ఒకసారట ఒక సహోదరికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేశారు. చాలా ఎమర్జెన్సీ కండిషన్లో ఉంది. సరే, ఆమె అనుకుందంట ఇంక ఇదే లాస్ట్ నా లైఫ్లో, ఇంకా మళ్ళీ నేను ఇంటికి వెళ్ళనేమో అని భయపడుతున్న సమయంలో ఆమె ప్రార్థన చేసుకుంటుందంట. దేవా, నన్ను కనికరించు, నాకు సహాయం చేయి, నన్ను తీసుకుంటావా ఉంచుతావా ఏంటో ఒకసారి నాకు చెప్పు అని అడుగుతుందంట. అడుగుతుంటే దేవుడు ఆమె విషయంలో చాలా కృప చూపించి దేవుడు ఆమెతో మాట్లాడారంట. నీకు ఇంకొక 40 years ఆయుష్ ఇస్తున్నానమ్మా, 40 సంవత్సరాలు నీ ఆయుష్ పెంచుతున్నాను అని దేవుడు చెప్పగానే ఇంకా మామూలుగా ఆనందపడలేదు. దేవుడు ఇచ్చిన ఆ లైఫ్, 40 years ఎక్స్ట్రా లైఫ్ చూడగానే చాలా ఆనందపడిపోయి, ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కాస్మెటాలజీ డిపార్ట్మెంట్ కూడా ఉంది అదే హాస్పిటల్లో. ఆమె ఏం చేసిందంటే, ఇంకా 40 years నేను బ్రతుకుతాను కాబట్టి నా అందాన్ని నేను బాగా మెరుగు చేసుకోవాలని ఫేస్ లిఫ్ట్, ఆ లిఫ్ట్, ఈ లిఫ్ట్ అన్నీ చేసుకొని ఇంకొక 25 సంవత్సరాలు యవనంగా ఆమె మంచిగా తయారయ్యి ఆమె ముఖాన్ని, ఆమె అందాన్ని మెరుగుపరుచుకొని మంచి ప్లాస్టిక్ సర్జరీలు, ట్రీట్మెంట్లు ఈ రోజుల్లో అందుబాటులోకి వచ్చేసాయి. సో అలాంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటే 60 సంవత్సరాల వాళ్ళు కూడా 20 సంవత్సరాల్లా కనబడచ్చు కదా. అవన్నీ చేయించేసుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. డిశ్చార్జ్ అయ్యి రోడ్డు దాటుతూ ఉంటే సడన్గా ఆపోజిట్ సైడ్ నుంచి ఒక ట్రక్ వచ్చి ఆమెను ఆమెకి యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత ఆమె పరలోకానికి వెళ్ళిపోయింది. పరలోకానికి వెళ్ళగానే దేవుని ముందు నిలబడి ఆమె అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న, దేవా 40 years నాకు ఆయుష్ ఇస్తానన్నావు కదా, ఇదేంటి ఇలా సడన్గా తీసేసుకున్నావు? నేను ఫ్యూచర్ కోసం బాగా ప్లానింగ్ వేసేసుకున్నాను, నన్ను ఎందుకయ్యా ఇలా తీసేసుకున్నావు అంటే దేవుడు అన్నాడంట, అమ్మ నిన్ను నేను గుర్తుపట్టలేదమ్మా, అందుకనే ఇలాంటి ప్రమాదము జరిగింది. ఇది వినడానికి కొంచెం హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ దేవుడు ఆమెకి ఇచ్చిన ఆయుష్ను, ఆమె భౌతిక సౌందర్యాన్ని మెరుగుపరచడానికి ఆమె వినియోగించుకుంది, నష్టపోయింది. కానీ దేవుని సన్నిధానానికి, దేవుని మందిరానికి ఎందుకు వస్తామంటే, వీ డోంట్ కమ్ హియర్ ఫర్ అ ఫిజికల్ మేక్ ఓవర్, బట్ వీ కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్ ఫర్ అ స్పిరిచువల్ మేక్ ఓవర్. హల్లెలూయా. ఆధ్యాత్మిక సౌందర్యాన్ని పెంచుకోవడానికి దేవుని సన్నిధానానికి మనం వస్తాం. ఎందుకంటే మనుషులు భౌతిక సౌందర్యంతో ఇంప్రెస్ అవుతారు. ఆర్ ఫిజికల్ అపియరెన్స్ విల్ ఇంప్రెస్ ద పీపుల్, బట్ గాడ్ ఈజ్ ఇంప్రెస్డ్ విత్ హూ వి ఆర్ ఆన్ ది ఇన్సైడ్. మన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని బట్టి దేవుడు ఆనందపడతాడు, సంతోషపడతాడు. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని దేవునికి నమస్కారము చేయుడి అని వాక్యంలో ఉంది. కనుక ఉదయకాల సమయంలో మనం దేవుని సన్నిధానానికి ఎందుకు వచ్చామంటే, ఆత్మీయమైన సౌందర్యము పెంచుకోవాలని. ఆత్మీయంగా చూడండి, ఒక మేకప్ చేయించుకునే వాళ్ళు కానీ, లేదంటే ఏదన్నా ఒక సెలూన్కి వెళ్ళినప్పుడు ఏవి తీసేయాలో అవి తీసేస్తారు, ఏవి పెట్టాలో అవి పెట్టేస్తూ ఉంటారు. సో దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కూడా విడిచిపెట్టవలసినవి కొన్ని ఉంటాయి, పొందుకోవాల్సినవి, హత్తుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి, ఆ తర్వాత తీర్చిదిద్దుకోవాల్సిన కొన్ని ఉంటాయి. సో దేవుని సన్నిధానంలో ఈ ఉదయకాల సమయంలో వేటిని విడిచిపెట్టాలో, వేటిని హత్తుకోవాలో దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందాం. యెహోషువ గ్రంథంలో నుండి ఈరోజు మనం దేవుని మాటలు ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ తెరవండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుదామా? జాషువా చాప్టర్ 1 verse 5. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును. అందరూ ఉన్నారండి ఇక్కడ? రాకడేమైనా వచ్చి ఎత్తపడ్డారా? ఎవరు చదవట్లేదు? ఇంకొకసారి చదువుదామండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. మోషే మృతి నొందిన తరువాత, యెహోషువ గ్రంథం ఒక సాడ్ నోట్లో స్టార్ట్ అవుతుందండి. దేవుని యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత, మనుషులు గతించిపోతారు, ఎవ్వరు పర్మనెంట్ కాదు ఈ లోకంలో కదా. వి విష్, మనం అనుకుంటాం, నేను ప్రేమించిన వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతికేస్తే బాగుండు, ఇంకా ఆయుష్ ఉంటే బాగుండు, నేను కూడా ఎప్పటికీ బ్రతికితే బాగుండు అని మనం కోరుకుంటాం. కానీ ఎవరు కూడా ఈ లోకంలో పర్మనెంట్ కాదు. అందరికీ ఒకరోజు ఫేర్వెల్ తీసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం వస్తుంది. దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా, దేవుని ప్రజలను ఒక చక్కని నాయకునిగా నడిపించిన మోషే కూడా దేవుని చిత్తానుసారంగా చనిపోయాడు. బైబిల్ గ్రంథంలో అతని సమాధి తెలియబడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోషే అండి. మోసెస్ డైడ్, బట్ నో వన్ నోస్ వేర్ హిస్ బాడీ ఇస్. ఆయన ఫిజికల్ రిమైన్స్, ఆయన డెడ్ బాడీ ఎక్కడుందో ఎవరికి తెలియదు నేటికి కూడా.
దేవుడు దాన్ని మరుగుపరిచాడు. ఎందుకంటే బహుశా మోషే సమాధి ఉన్న ప్రదేశాన్ని ఒక పుణ్యక్షేత్రం చేసేసి దేవునికి బదులుగా అక్కడికి వెళ్ళి ఆరాధన అర్పిస్తారనేమో. దేవునికి చెందవలసిన మహిమ ఇంకెవరికి చెందడానికి ఆయన ఒప్పుకోడు. అందుచేత దేవుడు మోషే యొక్క సమాధిని మరుగు చేశాడు. సరే, మోషే మృతి నొందిన తర్వాత దేవుని ప్రజలు లక్షల మంది ఉన్నారు, లాక్స్ ఆఫ్ పీపుల్. అప్పటి వరకు మోషే చాలా చక్కగా నడిపించాడు. వాట్ నెక్స్ట్? హూ నెక్స్ట్? మోషే తర్వాత ఎవరు? కొన్నిసార్లు మనకు కూడా కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అమ్మో, ఏమన్నా అయితే నా కుటుంబం పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ లోన్ శాంక్షన్ అవ్వకపోతే మా ఆర్థిక పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ ఉద్యోగం పోతే నా పరిస్థితి ఏంటి? ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగితే వాట్ ఇఫ్, వాట్ నెక్స్ట్? ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుందండి. మన జీవితంలో కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు మనకు ఎదురైనట్లు, తారసపడినట్లు అనిపించినా గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ ప్లానింగ్. తన ప్రజలను నడిపించడానికి, తన ప్రజలను విడిపించడానికి దేవునికి ఎప్పుడు కూడా ప్రణాళికలు ఉంటాయి. ఆయన ఏదో షాక్ అయిపోయి, సర్ప్రైజ్ అయిపోయి, ఓ నా బిడ్డ జీవితంలో ఇప్పుడు ఇది జరిగిందా అని అప్పటికప్పుడు మనం కన్ఫ్యూజ్ అయినట్లు, పజల్ అయినట్లు దేవుడు పజల్ అవ్వరు. ఎందుకంటే అన్నీ ఈ ప్రపంచంలో జరిగేవన్నీ, మన జీవితంలో జరిగేవన్నీ కూడా ఆయన యొక్క కనుదృష్టిలో ఉన్నాయి. గాడ్ నోస్ వాట్స్ హ్యాపెనింగ్, గాడ్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ అస్. మనలో ఏం జరుగుతున్నాయో అవన్నీ ప్రభుకు తెలుసు. సరే, మోషే మృతి నొందిన తర్వాత గాడ్ చోజ్ అనదర్ మ్యాన్ టు బీ అ లీడర్ టు హిస్ పీపుల్. దేవుని ప్రజలను నడిపించడానికి దేవునికి ఇంకొక నాయకుడు ఉన్నాడు, ఇంకొక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే యెహోషువ. ఇప్పుడు దేవుడు నాయకత్వపు బాధ్యతలను యెహోషువకి అప్పగిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడు యెహోషువకు నాయకత్వపు బాధ్యతలు అప్పగించేటప్పుడు యెహోషువని కూడా దేవుడు ప్రిపేర్ చేయాలి. అవునా కదా? ఏదైనా ఉద్యోగంలో మనం జాయిన్ అయ్యేటప్పుడు యూజువల్గా ట్రైనింగ్ పీరియడ్ అని ఉంటుంది కదండి. సో ఆన్ ద జాబ్ మనం ఏం చేస్తామో వాటన్నిటి విషయంలో ఒక ట్రైనింగ్ ఇచ్చి ముందుగా మనల్ని సిద్ధపరిచి మన ఉద్యోగంలో మనకి బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు యెహోషువను ఎలా సిద్ధపరిచాడు? హౌ డిడ్ గాడ్ ప్రిపేర్ జాషువా? ఇప్పుడు యెహోషువ మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి. అదేంటంటే, మోషేకైతే చాలా వయసు ఉందయ్యా, నాకంత వయసు లేదు కదా. మోషేకైతే చాలా అనుభవం ఉందయ్యా, నాకైతే అంత అనుభవము లేదు కదా. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, నాకంత సాత్వికం, అంత ఓర్పు లేదయ్యా. ఈ ప్రజలను మోషేనే భరించలేకపోయాడు, నేను ఎలా భరించగలను? ఇంకొకటి ఏంటంటే, దేవా ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నా భుజాల మీద పెడుతున్నావు, కానీ మనుషులు అసలు నా మాట వింటారా? చూడండి, మెషిన్లతో పనిచేయడం ఈజీ, కానీ మనుషులతో పనిచేయడం చాలా కష్టం. నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి దేవుని సేవకి వచ్చి ఆ తరుణంలో దేవుని ఒకటే అడిగాను, ఇప్పటిదాకా మెషిన్లతో పనిచేశానయ్యా, కంప్యూటర్తో పనిచేశాను, కంప్యూటర్కి ఏ ఫీలింగ్లు ఉండవు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నేను పరిచర్యలోకి వెళ్ళబోతున్నాను. సో హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ సో మెనీ పీపుల్ ఎవ్రీడే. అనుదినం ఎంతోమందితో మాట్లాడాలి, ఎంతోమందికి మరి పనులు అప్పగించాలా, పనులు చేయించాలా, నేను చేయాలా. ఇలాంటి సమయంలో నాకు చాలా ఓపిక, చాలా జ్ఞానము, చాలా సమయోచితమైన సహాయము కావాలి. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో నా వల్ల అయితే కాదు, నాకు నువ్వు సహాయం చేస్తే తప్ప ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని దేవుని సన్నిధిలో దేవుని సహాయం అడిగి ఇప్పటికీ అడుగుతూనే ఉంటా. ఎప్పుడైనా ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు, నేను ఇంకా బెటర్గా చేసి ఉండాల్సింది, బెటర్గా ఎవరితోనా మాట్లాడి ఉండాల్సింది అనిపించినప్పుడు నేను అడుగుతా, ప్రభా నాకున్న అనుభవము, నాకున్న జ్ఞానము, నాకున్న ఓర్పు అయితే సరిపోదయ్యా, నాకు నేర్పించు, నాకు సహాయం చేయని అడుగుతాను. ఇప్పుడు యెహోషువకు కూడా ఖచ్చితంగా ఆలోచన వచ్చి ఉంటుంది, ఏమనంటే, విల్ పీపుల్ లిసన్ టు మీ? మోషే మాట అయితే విన్నారు కానీ నా మాట వింటారా? నువ్వెవడవయ్యా, నువ్వెవరు మాకు చెప్పడానికి అని నన్ను లెక్క చేస్తారో లేదో అనే చాలా ఆలోచనలు యెహోషువ మనసులో మెదులుతూ ఉండుంటాయి. కానీ దేవుడు ఒక పని మనకు అప్పగిస్తే ఆ పని కొరకైన స్కిల్ సెట్, ఆ పని కొరకైన ప్రిపరేషన్ కూడా దేవుడే మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నేను సిద్ధపరుస్తాడు దేవుడు. మోషేను దేవుడు ఎలా వాడుకున్నాడో యెహోషువను కూడా అదే విధానంలో దేవుడు వాడుకోవడానికి ఉద్దేశించి యెహోషువకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో వాగ్దానాలే మనం గమనిస్తాము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్న మాట 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు. అబ్బా, మోషేతో ఎలా ఉన్నా నీతో కూడా అలాగే ఉంటానయ్యా, నువ్వు ఇంకేమీ టెన్షను. ఈ మాట యెహోషువకు ఎంత ధైర్యం ఇచ్చి ఉంటుందండి. ఎలా మోషేతో ఉన్నానో నీతో కూడా అలాగే. దేవునికి తెలుసు మనల్ని ఎలా ధైర్యపరచాలో, దేవునికి తెలుసు మనల్ని ఎలా స్ట్రెంగ్థెన్ చేయాలో. కొన్నిసార్లు అనుకుంటాం, నా వల్ల
అవ్వదు, నేను చేయలేన నిరుత్సాహంతో ఉన్నప్పుడు దేవుని మాటలు నువ్వు విన్నప్పుడు దేవుడు ఎగ్జాక్ట్గా వాట్ యు నీడ్ టు హియర్ అట్ దట్ మూమెంట్, ఆ క్షణంలో నువ్వేం వినాలో అది నీకు వినిపింపజేస్తాడండి. ఎందుకంటే దేవునికి నీ మనసు, నీ అంతరంగం తెలుసు కాబట్టి. మోషేకి ఎలా తోడై ఉన్నానో నీకు కూడా అలాగే తోడై ఉంటాను యెహోషువ. ఇంకొక శ్రేష్టమైన వాగ్దానం, నీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు అంటే అర్థం ఏంటి? నువ్వెవరితో యుద్ధం చేసినా నీకే జయమిస్తా, నువ్వెవరితో పోరాడినా నీ పక్షంగా నేను ఉంటాను. యు ఆర్ గోయింగ్ టు బీ అ కాంకరర్, యు ఆర్ గోయింగ్ టు బీ అ విక్టర్. నువ్వు ఒక విజేతగా ఉంటావు, నువ్వు ఒక జయము పొందే వ్యక్తిగానే ఉంటావని యెహోషువ యొక్క భవిష్యత్తును దేవుడు ముందే మాట్లాడేశాడు. దిశానిర్దేశం యెహోషువకు దేవుడు చేశాడు. సరే, దేవుని వాగ్దానాలు పొందుకున్న యెహోషువ చాలా సంతోషంతో, చాలా ధైర్యంతో దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడని ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు, ఇప్పుడు వారి ఎదురుగా ఉన్న ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే యెరికో అనే పట్టణం. యెరికో పట్టణం చాలా ప్రాకారములు గల పట్టణము. ఆ పట్టణంలో చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ పట్టణం మీదకి దేవుని ప్రజలు వెళ్ళారు, జయం పొందారు, దేవుడు జయం ఇచ్చాడు. సరే, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఎలా అయితే ఎర్ర సముద్రాన్ని దేవుని ప్రజలు దాటారో, ఇప్పుడు యోర్దాను నది వారికి ఎదురుపడింది. ఎర్ర సముద్రం తర్వాత ఎర్ర సముద్రం అప్పుడైతే మోషే ఉన్నాడు. మోషే ఆ తలనొప్పంతా మోషే భరించాడు. ఇశ్రాయేలీలను దాటించే పనంతా మోషే తీసుకున్నాడు. కానీ యోర్దాను నదిని దాటించాల్సిన బాధ్యత ఇప్పుడు యెహోషువ పైన ఉంది. యెహోషువ కూడా దేవుడు చెప్పినట్లు చేసి యోర్దాను నదిని కూడా దాటేశారు. సో అది కూడా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణము పేరు ఏంటంటే హాయి అనే పట్టణం. ఏం పట్టణం చెప్పండి? చాలా చాలా చిన్న పట్టణం. సరే, ఏ పట్టణం మీదకైనా యుద్ధం చేయడానికి వెళ్ళే ముందు ఆర్మీ జనరల్స్ లేదా ఆర్మీ ఆఫీసర్స్ వాడే స్ట్రాటజీ ఏంటంటే కొంతమందిని స్పైస్ని పంపిస్తారు, వేగుల వారిని పంపించి ఆ పట్టణం యొక్క డైమెన్షన్స్ ఏంటి, ఆ తర్వాత అక్కడున్న జనాభా ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్ళి పోరాడితే సరిపోతుంది. చిన్న పట్టణం మీదకి అందరూ వెళ్ళి పోరాడడం అనవసరం కాబట్టి, అది చాలా చిన్న పట్టణం కాబట్టి కొంతమంది వేగుల వారిని పంపించినప్పుడు యెహోషువ వారు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అది చాలా చిన్న పట్టణము, ఒక్క 3,000 మంది వెళ్ళి ఆ పట్టణం మీదకి పోరాడితే సరిపోతుంది, ఖచ్చితంగా మనం జయం పొందుతాము అని ఒక సమాచారం వస్తుంది. సరే, వచ్చిన తర్వాత అప్పటి వరకు యెహోషువ యొక్క జీవితంలో జయమే. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. జాషువా వాజ్ సక్సెస్ఫుల్ బికాస్ గాడ్ వాజ్ విత్ హిమ్. యెహోషువతో దేవుడు ఉన్నాడు కాబట్టి యెహోషువకు దేవుడు జయమిచ్చి అతని యొక్క ఖ్యాతిని, మంచి పేరును దేవుడు వ్యాపింపజేశాడంట. మీకు తెలుసా, మంచి పేరు కూడా దేవుడిచ్చే ఒక ఆశీర్వాదం. కొంతమంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని చాలా ప్రయాసపడతారు. కానీ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నమ్మకంగా యథార్థంగా జీవిస్తే నీకు మంచి పేరును దేవుడే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో నిన్ను గురించి నువ్వు పాపులర్ చేసుకో అక్కర్లేదు, నిన్ను గురించి నువ్వేమీ చెప్పుకోక్కర్లేదు. దేవుడే ఒక మంచి పేరును, ఒక మంచి సాక్ష్యాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆల్ గుడ్, ఆల్ ఈజ్ వెల్ అన్నట్లు ఉందండి. ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటంటే, మంచి నాయకుడిని దేవుడిచ్చాడు, ఏ పట్టణం మీదకి వెళ్ళినా జయం వస్తుంది. మా ఎదుట యోర్దాను ఉన్నా కూడా దేవుడు ఆ యోర్దాను నీటిని కూడా ఆపేశాడు. మేము చక్కగా యోర్దానును కూడా దాటేశాము. ద లార్డ్ ఇస్ విత్ అస్, అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడండి. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇశ్రాయేలీలలో ఉన్న ఒక సైనికుడు, అండ్ ఇజ్రాయేలీ సోల్జర్. అతని పేరు ఏంటంటే, అతని పేరు ఆకాను. చెప్పండి, ఆ పేరేంటి? సరే, ఆకాను అంటే మీనింగ్ ఏంటి? ఆకాన్ అంటే మీనింగ్ ఏంటంటే ట్రబుల్ అంట. మరి ఆ పేరు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎందుకు పెట్టారో నాకు తెలియదండి. పేర్లు పెట్టుకుంటే మంచి పేర్లు, అవునా కదా, మంచి పేర్లు పెట్టుకుంటాం. గుడివాడ దగ్గర ఒక కుటుంబంలో పిల్లలు పుడతా ఉన్నారంట. పుట్టిన వాళ్ళు పుట్టినట్లు చనిపోతున్నారంట. సో లాస్ట్కి వాళ్ళ అమ్మ ఏదో భయంకరమైన పేరు పెడితేనే కానీ పుట్టిన వాళ్ళు బ్రతకరని పుట్టినవాడికి అబద్ధం అని పేరు పెట్టిందంట. ఏం పెట్టింది? అబద్ధం అని పెట్టిందంట. వాడు బతికేశాడు. వాడు బ్రతికేస్తే అమ్మ చాలా ఆనందపడిపోయింది. అంటే ఈ పేరులోనే ఏదో ఉంది మ్యాజిక్ అనుకోండి. పేరు పెడితే మాత్రం బ్రతుకుతారండి, పేరులో ఏముండదు కదా. దేవుడు ఆయుష్ ఇచ్చేవాడు, దేవుడు బ్రతికించాడు. సరే, వాడు అబద్ధం అనేవాడు బాగానే సర్వైవ్ అయిపోతుంటే అబద్ధానికి ఇంకో తమ్ముడు పుట్టాడు.
అయితే తల్లి అనుకుంది అబద్ధం అనే పేరు చాలా బాగా కలిసి వచ్చింది కాబట్టి అబద్ధాన్ని అలాగే ఉంచేద్దాం, ఇద్దరికి అదే పెట్టేద్దామని పెద్దవాడికి పెద్ద అబద్ధం, చిన్నవాడికి చిన్న అబద్ధం అని పెట్టేసింది. ఇది జోక్ కాదండి, నిజంగా పెట్టింది. అయితే వీళ్ళు ఎలా తయారైపోయారంటే నోరు తెరిస్తే అబద్ధం, ఎందుకంటే మరి అమ్మ పెట్టింది కదా, అబద్ధం అని పేరు పెట్టింది కాబట్టి దే ఆర్ లయర్స్. వాళ్ళు ఇంకా నోరు తెరిస్తే అబద్ధాలా, నిజం చెప్పడమే వారికి రాలేదు. ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళ అమ్మ రిగ్రెట్ అయి ఉంటుంది. ఏమనంటే పెట్టక ఆ పేరు పెట్టాను, నన్నే బుట్టలో వేసేస్తున్నారు మా పిల్లలు, నన్నే బోల్తా కొట్టిస్తున్నారని చాలా బాధపడి ఉంటుంది ఖచ్చితంగా. సరే, ఇతనికి ఆకాను అని తల్లి తండ్రి పేరు పెట్టారు. ఆకాను అనే మాటకు అర్థం ఏంటంటే ట్రబుల్ అంటే తెలుగులో కష్టము, ఇబ్బంది, తొందర. కష్టము, ఇబ్బంది, తొందర. సరే, దేవాది దేవుడు యెహోషువకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞ ఏంటంటే యెరికో అనే పట్టణం మీదకి వెళ్ళి యెరికో పట్టణం మీద మీరు పోరాడినప్పుడు మీరు జయం పొందుతారు. అయితే ఆ యెరికో అనే పట్టణంలో మీకు ఏది దొరికినా దాన్ని మీరు ముట్టుకోవడానికి వీలు లేదు. దట్ వాజ్ అ ష్యూర్ కమాండ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడిచ్చిన ఒక సూటి ఆజ్ఞ. ఇప్పుడు సైనికులు ఎవరైనా పోరాడుతున్నప్పుడు శత్రువుల మీద జయం పొందినప్పుడు సైనికుల కన్నులు దేని మీద ఉంటాయంటే దేర్ ఐస్ ఆర్ ఆల్వేస్ ఆన్ ద స్పాయిల్స్. అక్కడ దొరికే దోపుడు సొమ్ము అంటారనమాట. అంటే ఆ శత్రువుల మీద జయం పొందిన తర్వాత వారి దగ్గర ఉన్న విలువైనవి ఏవైనా ఉంటే శత్రువులు వాటిని, మరి ఎవరైతే పోరాడతారో వారు శత్రువుల దగ్గర ఉన్న విలువైన వాటిని తీసుకుంటారు, వాటిని వీరు స్వాధీనం చేసుకుంటారు. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే యెరికో పట్టణము శపితమైన పట్టణము. యెరికో పట్టణంలో మీకు ఏది దొరికినా దాన్ని మీరు తీసుకోవడానికి కానీ ముట్టడానికి కానీ వీలు లేదు. కానీ ఈ ఆకాన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు ముని మనుమడును, జబ్ది మనుమడును, కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద ఒక్క వ్యక్తి చేశాడండి పొరపాటు. అ పర్సనల్ యాక్షన్ లెడ్ టు అ నేషనల్ డిజాస్టర్. ఒక్క వ్యక్తి శపితమైన వాటిలో అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉందంటే హీ టచ్ ద కర్స్డ్ థింగ్స్ ఆర్ ద డివోటెడ్ థింగ్స్. దేవుడు అన్నాడు వాటిని ముట్టద్దు అంటే ముట్టకూడదు, అంటే ముట్టుకున్నాడు. నేను ఒక్కడనే ముట్టుకుంటే ఏమవుతుంది? నేను ఒక్కడనే దొంగిలిస్తే దాచుకుంటే ఏమవుతుంది? ఎవరికి తెలుస్తుందిలే. దేవుడు ఇలాగే ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు. దేవునికి ఆజ్ఞలు ఇవ్వడం బాగా అలవాటు, మాకేమో ఆజ్ఞలు మేరడం బాగా సరదా అని నేటి తరం వారు అనుకుంటున్నట్లుగానే యెహోషువ ఆజ్ఞ ఇచ్చినప్పటికీ ఆకాన్ అనే వ్యక్తి శపితమైన వాటిలో కొంత తీసుకొని దాచిపెడితే దేవుని కోపము ఆ ఒక్క వ్యక్తి మీద కాదండి, ఇశ్రాయేలీలందరి మీదకి వచ్చింది. న్యూటన్స్ లాస్ అని మనం చదివాం కదా చిన్నప్పుడు. న్యూటన్స్ లాస్ ఉంటాయి, అందులో ఒక లా ఉంటుంది. ఏమనంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. నేను పొద్దునే గుర్తు చేసుకున్నది, ఎప్పుడో మర్చిపోయినది, ఎందుకంటే చదువు ఎప్పుడో అయిపోయింది కదా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఆధ్యాత్మిక జీవితంలో కూడా యువర్ ఎవ్రీ యాక్షన్ మ్యాటర్స్. మనం అనుకుంటాం నేను చేసేవి పెద్ద లెక్కలోకి రావండి, పెద్ద పట్టింపులోకి హూ కేర్స్, నేనే పట్టించుకోవట్లా, నేను ఎన్నో చేసేస్తూ ఉంటాను, నేను ఎన్నో మాట్లాడేస్తూ ఉంటాను, నేను ఎన్నో చూస్తూ ఉంటాను, నేను ఎన్నో చేస్తూ ఉంటా, నేనే పట్టించుకొని నేనే మర్చిపోతా. పొద్దున ఏం చేశాను సాయంత్రానికి మర్చిపోతాను, నిన్నేం మాట్లాడానో ఈరోజుకి మర్చిపోతాను. నా జీవితం గురించి నేనే పెద్దగా పట్టించుకోను, నన్ను గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు, నేను చేసేవి గమనించే వాళ్ళు ఎవరున్నారు, వాటిని గురించి నన్ను అకౌంటబుల్గా విల్ సమ్మన్ హోల్డ్ మీ అకౌంటబుల్ ఫర్ వాట్ ఐ డూ అనుకుంటారు కొంతమంది. కానీ ఈ బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో మనం గుర్తించాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే యోర్ అండ్ మై ఎవ్రీ యాక్షన్ మ్యాటర్స్. ప్రతి కార్యము లెక్కలోకి వస్తుంది అని మర్చిపోకూడదు. ఈ వ్యక్తి చేసేసాను, దాచేశాను, ఎవ్వరికీ తెలీదు, ఇది ఎవరు పట్టించుకోరు,
నేను కూడా దాన్ని పర్సనల్గా చాలా ప్రైవేట్గా దాచేశాను అని అనుకుంటున్నాడు. కానీ దేవుని కోపము ఇశ్రాయేలీయుల మీద రగిలినప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, దేవుని ప్రజలు యుద్ధానికి వెళ్ళారు, పోరాడడానికి వెళ్ళారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం చూడండి. హాయిపురమును వేగుచూచి తిరిగి వచ్చి వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, కొద్దిగా ఉన్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుష్యులను హతము చేసిరి, మరియు తమ గవని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. చాలండి, కేవలం 3,000 మంది వెళ్ళి యుద్ధం చేసి జయం పొందొచ్చు అనుకొని చాలా కాన్ఫిడెంట్గా, చాలా ధైర్యంగా, ఇప్పటి వరకు మనకు తోడై ఉన్న దేవుడు ఇప్పుడు కూడా తోడై ఉంటాడు కదా అనుకొని ఇశ్రాయేలీయులు పోరాడడానికి వెళ్ళారు, కానీ ఓడిపోయారు. 36 men died. యుద్ధంలో పోరాడడానికి వెళ్ళిన 36 సైనికులు హతము అయ్యారు. ఇప్పుడు ఏమైపోయిందంటే పరిస్థితి, అప్పటి వరకు జయించేవారిగా ఉన్న ఇశ్రాయేలీలు ఓటమి పాలు అయిపోయారు. ఓవర్కమర్స్ వర్ ఓవర్కమ్. కొన్నిసార్లు సడన్గా లైఫ్ అప్సైడ్ డౌన్ అయిపోద్ది. ఎప్పుడైనా అయిందండి? అంత చాలా బాగుంటుంది, అప్పటి వరకు ఫెయిల్యూర్ అంటేనే తెలీదు. అన్ని ఎగ్జామ్స్ పాస్ అయిపోతూ ఉంటాం, అన్నిట్లో ఫస్ట్ వచ్చేస్తూ ఉంటాం, ఇలా రాయగానే అలా మంచి మంచి రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి. తట్టిన ప్రతి ద్వారం తెరవబడతానే ఉంటుంది. అబ్బా ఇంత మంచిగా సాగుతుంది లైఫ్ అనుకున్నప్పుడు సడన్గా లైఫ్ టర్న్స్ అప్ సైడ్ డౌన్. అప్పటి వరకు మంచిగా ఉన్న పరిస్థితులు ఒక్కసారి తలక్రిందులు అయిపోతాయి. ఎగ్జాక్ట్గా ఇశ్రాయేలీల పరిస్థితి అదే జరిగింది. ఒక్కసారి ఒక జర్క్ ఇచ్చినట్లు అయింది. ఇప్పటి వరకు ఓటమి అనేదే చవి చూడకుండా సాగిపోయామే, ఇప్పటి వరకు జయాన్ని చూస్తూ సాగిపోయామే. వై? ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు యెహోషువకు కూడా ఒక ప్రశ్న వచ్చి ఉండాలి. అదేంటంటే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువనేరడు అని దేవుడు వాగ్దానం చేశాడే. అయ్యా, నువ్వు వాగ్దానం ఇచ్చావు కానీ మాట తప్పావేంటయ్యా? దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చకుండా ఎప్పుడైనా ఉంటాడా? దేవుడు వాగ్దానం ఇచ్చాడు. గాడ్స్ ప్లాన్ వాజ్ టు గివ్ ద ఇజ్రాయెలైట్స్ విక్టరీ ఇన్ ఎవ్రీ బ్యాటిల్ దే ఫేస్. ఇశ్రాయేలీలు పోరాడే ప్రతి పోరాటంలో జయం ఇవ్వాలి అనేదే దట్ వాజ్ గాడ్స్ ష్యూర్ విల్ ఫర్ హిస్ పీపుల్. అది దేవుని చిత్తం అండి. కానీ ఒక్క వ్యక్తి శపించబడిన దానిలోది ముట్టద్దు అంటే ముట్టుకున్నాడే. దేవుడు కూడా తన వాగ్దానాన్ని నెరవేర్చకుండా చేతులు కట్టుకోవాల్సి వచ్చింది. దేవుడు ఎప్పుడు చేతులు కట్టుకుంటాడో తెలుసా? మనం అవిధేయత చూపిస్తే చేతులు మనం కట్టేస్తామండి దేవుని చేతులు. ఆయన చేయాలనే ఉంటాడు మేలు, కానీ ఆయన మాటకు అవిధేయత చూపిస్తే మన ఆశీర్వాదాలను మనమే ఆపుకుంటాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నా ఆశీర్వాదాలను ఎవరో తీసేసుకుంటారు. ఎవరు తీసుకోరు, నీ ఆశీర్వాదం నీదే. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా బ్రతుకు, నీ ఆశీర్వాదము అమెజాన్లో, స్విగ్గీలో, జొమాటోలో, ఆన్లైన్లో బోల్డ్ ఆర్డర్ చేస్తూ ఉంటాం మనం. ఆన్లైన్ సైట్స్ వచ్చాక, పాండమిక్ వచ్చిన తర్వాత ఆన్లైన్ బిజినెస్ చాలా పెరిగిపోయింది కదండి. షాపులు చాలా తగ్గిపోయినాయి. అంటే షాపులు ఉన్నాయి కానీ షాపుల్లో బిజినెస్ తగ్గిపోయింది. ఎందుకంటే అందరూ ఆన్లైన్లో నువ్వు ఏదైనా ఆర్డర్ చేసావు, నీ ఇంటి అడ్రస్ ఇచ్చావు, నీ ఫోన్ నెంబర్ ఇచ్చావు, నీకు డెలివరీ చేయాల్సిన ప్యాకేజ్ ఆ తీసుకొచ్చిన వ్యక్తి పక్కింట్లో ఇచ్చేళ్ళాడు ఎప్పుడైనా? ఎప్పుడు ఇవ్వడు. మన ప్యాకేజ్ మన ఇంటికే. నీ ఆశీర్వాదం దేవుడు నీ డోర్ స్టెప్ దగ్గరే డెలివరీ చేస్తాడు, పక్కింటికి. ఎప్పుడు? గాడ్ నెవర్ మేక్స్ అ మిస్టేక్. నువ్వు యథార్థంగా బ్రతికితే, నువ్వు నమ్మకంగా బ్రతికితే, సమయానుకూలంగా నీ జీవితంలో ఏ సీజన్లో ఏ బ్లెస్సింగ్ పంపించాలో నీకు ఖచ్చితంగా పంపిస్తాడు ఆయన. గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్స్. మేలు చేయాలనుకుంటున్న దేవుడు కానీ కొన్నిసార్లు చేతులు కట్టుకుంటాడు. ఎందుకంటే మనం కట్టేస్తాం ఆయన చేతులు.
మన అవిధేయత వలన, మన తిరుగుబాటు వలన దేవుడు చెప్పిన మాటలు లైట్ తీసుకొని, దేవుడు అలాగే చెప్తుంటాడులేండి, కానీ నాకు ఇలా చేయాలనిపించిందండి, నా కంటికి కనపడిందండి, ఇంపుగా అనిపించిందండి, చేయాలనిపించిందండి అని మనల్ని మనం జస్టిఫై చేసుకుంటూ దేవుని మాటకు అవిధేయత చూపిస్తే మన ఆశీర్వాదాలను మనమే ఆపుకుంటాము. ఆకాను అనే ఈ వ్యక్తి చేసిన ఆ పొరపాటు వల్ల ఏం జరిగింది తెలుసా? ఎంతమంది చనిపోయారని చదివామండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో 5వ వచనం. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతం. 36 men were killed. 36 కుటుంబాలలో కన్నీరు వచ్చింది. ఎవరి వల్ల? ఒక్కడి వల్ల. అతను బాగానే ఉన్నాడు అప్పటిదాకా, అట్లీస్ట్. తర్వాత బాగాలేండి, అతని పరిస్థితి కూడా మారిపోయింది. పొరపాటు చేసి ఐ కెన్ గెట్ అవే విత్ వాట్ ఎవర్ ఐ డూ, నేను ఏం చేసినా పర్లేదు, నేను సర్ది చెప్పుకోగలను, నేను కప్పేసుకోగలను, మేనేజ్ చేయగలను, హ్యాండిల్ చేయగలను, చూసుకోగలను, నాకు చాకచక్యం ఉంది, మాటకారితనం ఉంది, సామర్థ్యం ఉందని కొన్నిసార్లు చేసినవి చేసేస్తూ కప్పేస్తూ వెళ్ళిపోతూ ఉంటే అతను చేసిన ఒక్క యాక్షన్, వన్ యాక్ట్ ఆఫ్ డిజొబీడియన్స్ హ్యాస్ బ్రాట్ గ్రీఫ్ టు 36 ఫ్యామిలీస్. 36 కుటుంబాలలో కన్నీరు, ఏడుపు, బాధ, వేదనకు ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత కారణమైంది. 36 ఒకవేళ వాళ్ళకి పెళ్ళై ఉంటే 36 స్త్రీలు విధవరాండ్రు అయిపోయారు ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత వలన. ఆ కుటుంబాలలో బిడ్డలు ఉంటే 36 కుటుంబాలలో బిడ్డలు అనాథలైపోయారు ఒక్కడ అవిధేయత వలన. అవిధేయతకు కాస్ట్ చెల్లించాలా? దేవుని మాటకు అవిధేయత చూపిస్తే వెల చెల్లించాలా? ఫ్రీయా? ఖచ్చితంగా వెల చెల్లించాలి. అండ్ డిజొబీడియన్స్ ఇస్ కాస్ట్లీ. అవిధేయత చాలా చాలా ఖరీదైనది, గుర్తుపెట్టుకోవాలండి. రక్షణ ఉచితంగా ఇచ్చాడు దేవుడు. రక్షణ పొందడానికి తలనీలాలో టెంకాయలు, వంకాయలు, కోట్ల రూపాయలు ఏం అడగట్లా దేవుడు. పరలోకానికి టికెట్ కొనుక్కోవడానికి ఫ్రీగా ఇస్తున్నాడు. కానీ ఆయన మాటకు అవిధేయత చూపిస్తే మాత్రం ఖచ్చితంగా వెల చెల్లించాలి. ఆకాను చేసిన ఆ డిజొబీడియన్స్ వల్ల, అతని అవిధేయత వలన ఎంతో డ్యామేజ్ జరిగిపోయింది. ఒక మాట చెప్పనివ్వండి, దేవుని చిత్తము బయట నీ జీవితంలో ఏం చేసినా నువ్వు నీతో ఉన్న వారికి కూడా నష్టాన్ని కలుగజేస్తావు. ఇతను అదే చేశాడు, అవునా కదండి? దేవుని చిత్తం ఏదో తెలిసుండి కూడా చేయలేదు. కొన్నిసార్లు మనం దేవుని చిత్తం మనకు తెలుసు, ఏ సమయంలో ఏ పరిస్థితిలో మనం ఎలా ఉండాలో దేవుని చిత్తం ఏంటో మనకు తెలుసు, బాగా తెలుసు. ఎందుకంటే ఆదివారం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు, ఇది నా చిత్తం, మీరు ఇలా ఉండడం నా చిత్తము, మీరు యథార్థవంతులుగా ఉండడం నా చిత్తము, మీరు పాపాన్ని అసహించుకోవడం నా చిత్తము, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నన్ను మాత్రమే మీరు ఆరాధించడం నా చిత్తము, దేవుడు మీకు ఇచ్చిన తల్లిదండ్రులను సన్మానించడం నా చిత్తము, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇది నా చిత్తము. దేవుడు తన చిత్తాన్ని తన వాక్యం ద్వారా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నా, దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా అవిధేయత చూపిస్తే ఈ వ్యక్తి ఎంత ప్రమాదాన్ని 36 కుటుంబాలలో తీసుకొచ్చాడో ఇది విన్నప్పుడైనా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. A damage that a person outside the will of God can cause. దేవుని చిత్తానికి బయట ఉండి చేసే కార్యాలు ఎంత నష్టాన్ని మరి తీసుకొని వస్తాయో ఈ ఆకాను యొక్క అవిధేయతే ఒక గొప్ప ఉదాహరణ. సరే, అప్పటి వరకు విజయంతో సాగిపోతున్న ఇశ్రాయేలీల ప్రయాణంలో ఒక్కసారి ఓటమి రాగానే, నిజమైన దేవుని బిడ్డలు ఓటమి రాగానే ఏం చేస్తారో తెలుసా అండి? దేవుని పాదాల దగ్గర పడి ఏడుస్తారండి. ఎప్పుడైనా ఏడ్చావా? ఓడిపోయినప్పుడు ఏడ్చావా? అవమానం ఎదురైనప్పుడు ఏడ్చావా? దేవుని దగ్గర, ఫోన్లో ఫ్రెండ్స్ దగ్గర స్టేటస్లో పెట్టి ఆడవడం కాదు. కొంతమంది స్టేటస్లోనే వాళ్ళ ఏడుపులన్నీ కుమ్మరిస్తూ ఉంటారు, అవునా కదా? స్టేటస్ బాగా పనికొస్తుంది కొంతమందికి. ఫ్రస్ట్రేషన్లు, చికాకులు, ఇండైరెక్ట్ డైలాగులు అన్నీ చెప్పడానికి. అందుకని ఎవరో అన్నారు, మీకు ఏదైనా కష్టాలు ఉంటే స్టేటస్లో పెట్టండి, 24 hours తర్వాత డిసపియర్ అయిపోతాయని. స్టేటస్ పోతుందిలేండి, సమస్య పోదు, అక్కడే ఉంటుంది, అవునా కదా? నిజమైన దైవజనుడు, నిజమైన దేవుని బిడ్డ, నిజమైన రక్షణ పొందిన వారు ఓటమి వస్తుంది, ఆయా సందర్భాల్లో ఓటమి ఎదురవుతుంది. దేవుని పాదాల దగ్గర పడి ఏడవాల. ఎందుకు వచ్చిందయ్యా నాకు, నేనేం తప్పు చేశానని నాకు వచ్చింది, ఒకసారి చూపించయ్యా అని.
యెహోషువ అదే పని చేశాడు. చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయునట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను నీవెందుకు దాటించితివి? అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిలువలేక తిరిగినందుకు, అయ్యా నువ్వు కనికరించయ్యా, మాకు ఈ కష్టం ఎందుకు వచ్చిందయ్యా? ఈ యోర్దానును దాటించి తీసుకొచ్చావు, మాకెందుకు ఈ ఓటం వచ్చింది, ఎందుకు ఈ అపజయం వచ్చిందని అడుగుతున్నాడండి. ఎందుకంటే సరి చేసుకోవాలనే మనసు ఉంది కాబట్టి. నిజంగా దేవుని ఎదుట నమ్మకంగా బ్రతకాలని ఆలోచన కలిగిన వారు దేవుని ఎప్పుడు ఏమడుగుతారో తెలుసా? నాలో ఏమన్నా ఉంటే నాకు చూపించాయ్యా, నాలో తప్పులుంటే నాకు. కొంతమందికి వాళ్ళలో తప్పులు చూపిస్తే కోపం వచ్చేస్తుంది, అవునా కదా? వారిలో తప్పుల గురించి ఎవరు మాట్లాడతారో వాళ్ళే ప్రధాన శత్రువులు అయిపోతారు. వాళ్ళు కనబడితే ఇష్టం ఉండదు అస్సలు ఇంకా. ఎందుకంటే వాళ్ళు తప్పులు చూపించారు కాబట్టి, తప్పులు చెప్పారు కాబట్టి. అంటే నీలో ఏ తప్పులు లేవా? నిజమైన స్నేహితుడు ప్రేమించి గాయము చేయనంట, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట, తెలుసా? నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు నువ్వు ఎక్కడైనా తప్పిపోతే చెప్తారు, ఎందుకంటే నువ్వు బాగుపడాలని. కానీ నీవంటే నిజమైన ప్రేమ లేకుండా నటనా ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వేం చేసినా నువ్వు సూపర్, నువ్వు సూపర్, నువ్వు సూపర్ అంట, నువ్వు గుంటలో పడుతున్నా కూడా వెళ్ళి. ఎందుకంటే వాళ్ళకి నువ్వు అక్కడ ఉండడమే కావాలా. నిన్ను సమర్థించుకుంటూ, నేను ఎప్పుడు చక్కగా సపోర్ట్ చేస్తూ, నువ్వు తప్పులు చేసినా నువ్వు కరెక్టే చేస్తున్నావు అంటారు. ఎందుకంటే వాళ్ళు నీ నిజమైన స్నేహితులు కాదు, వాళ్ళు నీ శత్రువులు. కానీ నిజంగా ప్రేమించే వాళ్ళు నీకు చెప్తారు. యెహోషువ దేవుని సన్నిధికి వచ్చి, మమ్మల్ని కనికరించయ్యా, ఏం జరిగిందయ్యా, ఎందుకు ఈ అపజయము, ఎందుకు ఈ ఓటం వచ్చిందని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. అసలు యెహోషువ ఏమైనా చేశాడండి? యెహోషువ ఏం చేయలా. కానీ ఇశ్రాయేలీలు చేసిన పాపాన్ని తన నెత్తి మీద వేసుకొని అడుగుతున్నాడు. కుటుంబ యజమానులారా, కుటుంబాల తండ్రి, నీ కొడుకు తప్పిపోతే నువ్వు ఏడవాలి దేవుని సన్నిధిలో. ఏమని తెలుసా? నా కొడుకు ఎందుకు తప్పిపోయాడయ్యా, నేను పేరెంటింగ్లో ఏమైనా మిస్టేక్ చేశానా, పెంచాల్సిన విధంగా నేను పెంచలేకపోయానయ్యా, నాకు చూపించయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా, నా బిడ్డ కోసం ఏడుస్తున్నానయ్యా, నా బిడ్డ భవిష్యత్తు అన్నా బాగు చేయని నువ్వు ఏడవాలి. యెహోషువ ఒక ఆత్మీయమైన నాయకుడిగా, ఒక సమర్థవంతమైన నాయకునిగా విజయము పొందడానికి ఎంత ముందున్నాడో, దేవుని సన్నిధిలో ఏడవడానికి కూడా, పశ్చాత్తాపడడానికి కూడా, తమ దోషాలు తెలుసుకోవడానికి కూడా అదే ఈగర్నెస్ చూపించాడండి. నిజంగా దేవునిలో సాగిపోయేవారు, దేవునికి దగ్గరగా జీవించే వారిలో ఉండే ప్రధానమైన లక్షణం అదే. వెన్ లైఫ్ టర్న్స్ అప్ సైడ్ డౌన్, వెన్ యూ ఆర్ ఫేస్డ్ విత్ అన్ ఇన్సల్ట్, నీ జీవితంలో అవమానం ఎదురైనప్పుడు, జీవితం ఒక్కసారి తలక్రిందులు అయినప్పుడు, ఓటమి సడన్గా నీకు ఎదురైనప్పుడు నువ్వు అడగాలి, ప్రభువా ఎందుకు వచ్చింది ఇది? నాదేమన్నా పొరపాటు ఉందా? నాలో ఏమైనా లోపం ఉందా? నాలో ఏమైనా దోషం ఉందా? ఒక్కసారి చెప్పయ్యా, బాగు చేసుకుంటా, సరి చేసుకుంటా. యెహోషువ అదే చేశాడండి. చేసినప్పుడు దేవుడు రహస్యంగా ఉన్న ఆకాని యొక్క పాపాన్ని ఒక్కసారి పబ్లిక్ చేస్తాడు. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని బొంకి చాలండి. దేవుడు యెహోషువకు చెప్పేశాడు, ఇశ్రాయేలీలు తప్పు చేశారు, దాచుకొని ఉన్నారు. అది they've done something and they've kept it very secret, రహస్యంగా పెట్టేశారు. దొంగ దొరకనంత కాలం దొంగ ఏంటంట? దొరేనంట, అవునా కదా సామెత? దొంగ దొరికాకే దొంగ అవుతాడు. అప్పటి వరకు ఎలా తిరుగుతాడు? ఆ గిల్ట్ ప్రూవ్ అయ్యే వరకు, అతని మిస్టేక్ కోర్టులో రుజువు అయ్యే వరకు ఏమంటాడు? ఏం చేయలేదండి, వీళ్ళే తప్పిదస్తులు, నన్ను పట్టుకున్నారు కదా వీళ్ళే తప్పిదస్తులు అంటాడు. బట్ వన్స్ ద గిల్ట్ ఇస్ ప్రూవ్డ్, అప్పుడు అంటాడు అవును నిజమే చేశాను అని, అప్పుడు ఒప్పుకుంటాడు.
ఇప్పుడు రహస్యంగా ఉన్న ఆకాను చేసిన ఆ పాపాన్ని దేవుడు ఇప్పుడు బహిర్గతము చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, నా సీక్రెట్సే ఎవ్వరికీ తెలీదు. నో వన్ నోస్ ఇట్, నో వన్ సీస్ ఇట్. ఎవ్వరు చూడట్లేదు, ఎవ్వరికి తెలీదు, ఎవ్వరు పట్టించుకోరు. దాన్ని అలా సీక్రెట్గా ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు. కానీ నీకు దేవుడికి మధ్యలో సీక్రెట్ లైఫ్ ఏది లేదని తెలుసా నీకు చెల్లెమ్మ, తమ్ముడు? తెలుసా దేవునికి నీకు మధ్యలో సీక్రెట్స్ ఏమి? నువ్వెంత సీక్రెట్ పెట్టినా అదంతా ఓపెన్ సీక్రెట్ దేవునికి, తెలుసా? అందుకే రాజైన దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. 19వ కీర్తన 12వ వచనం చూడండి. 19వ కీర్తన 12వ వచనం. తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి. ఎంత మంచి ప్రార్థన అండి. రహస్యంగా చేసిన తప్పులు కూడా కన్ఫెస్ చేయాలా? ఎస్. బహిరంగంగా చేసిన తప్పులు బహిర్గతం అయ్యాకే ఒప్పుకోవడానికి కూడా చాలా ఆలోచిస్తాము. కానీ దావీదు అంటున్నాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించు. ఇంగ్లీష్లో ఉంది, క్లెన్స్ మీ ఫ్రమ్ మై సీక్రెట్ సిన్స్. నా రహస్య పాపాల నుండి కూడా కడుగయ్యా. దావీదు చేసిన ఒక చక్కని ప్రార్థన. ఆకాన్ అనుకున్నాడు, దాచానని. దాచిపెట్టిన ప్రతిదీ ఓపెన్ సీక్రెట్ అయ్యే టైం ఒకటి వస్తుందండి. రహస్యాలు దాగవు. దేవుడు దాన్ని బహిర్గతం చేశాడు. ఆకాను ఒప్పుకోవలసిన సమయము వచ్చింది. దేర్ వాజ్ అ టైమ్ వెన్ ఏకన్ హ్యాడ్ టు స్పీక్ అవుట్. ఆకాన్ నోరు తెరిచి మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇశ్రాయేలీలందరినీ అక్కడ పంక్తులుగా నిలబెట్టారు. చీట్లు వేసినప్పుడు యూదా గోత్రం పైన ఆ చీటీ వచ్చింది. ఆ తర్వాత పలానా ఫ్యామిలీలో పలానా వ్యక్తి ఆకాను అనగానే ఆకాన్ బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆకాన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడండి. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు చూడండి. 21వ వచనం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 10 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య. చాలండి. సిన్ ఆల్వేస్ కమ్స్ ఇన్ స్టేజెస్, తెలుసా? పాపానికి కూడా స్టేజెస్ ఉంటాయి. కొన్ని వ్యాధులకి స్టేజెస్ ఉంటాయి కదండి. డాక్టర్ అంటారు ఎర్లీ స్టేజ్ అండి, పర్వాలేదు, ట్రీట్మెంట్ చేయొచ్చు. స్టేజ్ దాటిపోయిందండి, ట్రీట్మెంట్కి ఇంకా అలివి అవ్వదు, బియాండ్, మేమేం ట్రీట్మెంట్ చేయడానికి వీల్లేదు. పాపానికి కూడా స్టేజెస్ ఉంటాయి. ఏంటా స్టేజెస్? ఇక్కడ స్టేజెస్ చూడండి జాగ్రత్తగా. 21వ వచనంలో నేను చూచి. ఫస్ట్ స్టేజ్ ఏంటంట? కళ్ళు ఉన్నాయి కదా అని అన్నీ చూసేయకూడదు. చూస్తేనే అక్కడే స్టార్ట్ అయిపోద్ది ఫస్ట్ స్టేజ్. అర్థమవుతుందండి? ఫస్ట్ స్టేజ్ ఏంటి? చూసే స్టేజ్. కళ్ళు ఉన్నాయి కదా, నా కళ్ళు నా ఇష్టం, నా కళ్ళు నేను ఏమన్నా చూసుకుంటానని అన్నీ చూసావంటే ఖచ్చితంగా పాపానికి అవకాశం ఇచ్చినట్లే. చూశాడంట. వాట్ వాజ్ ద సెకండ్ స్టేజ్? ఆశించి. చూసినోడు చూసినట్లేడు, మనసులో ఆశ పుట్టిందంట. దేవుడు ఆశను గురించి కూడా ఆజ్ఞ ఇచ్చాడు, తెలుసా? మనం అనుకుంటే ఆశలు ఏముందండి, ఆశపడ్డానికి ఏమైనా ఖర్చు అవుతుందండి? ఆశపడ్డానికి ఏమైనా ఎఫర్ట్స్ పెట్టాలా? లుక్స్, థాట్స్ చాలా ఈజీ కదా. ఎక్కడ కూర్చుంటే అక్కడ 1 ఇంచ్ కూడా కదలకుండా ఏమైనా ఆశపడచ్చు, ఏమైనా చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చింది కదా మనకి ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా. యూ కెన్ సీ ఎనీథింగ్, యూ కెన్ థింక్ ఎనీథింగ్, యూ కెన్ విష్ ఫర్ ఎనీథింగ్, యూ కెన్ కవెట్ ఎనీథింగ్. చూసిన తర్వాత ఆశ తీసుకుంటే బాగుండు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఆశించొద్దు అన్నాడు, తెలుసా? అమ్మో, హృదయంలో వచ్చే ఆశలను కూడా దేవుడు గమనిస్తాడా? ఎస్. ఎందుకంటే ఆశపడ్డాక మనిషి ఆశించినది పొందుకోవడానికి బై ఆల్ మీన్స్ నేను అది నాది అయిపోవాలంతే. పలానా వారి చేతిలో మంచి సెల్ ఫోన్ ఉందా, ఆశపడ్డాడంటే అంతే. ఆ సెల్ ఫోన్ ఎలా కొట్టేయాలో ప్లానింగ్ వేసేసుకొని చూస్తూ ఉంటాం కదా. ఇలా మాట్లాడుతుంటే లాక్కొని వెళ్ళిపోతున్నారు. మెడలో పాపం ఎవరో చక్కని నెక్లెస్ వేసుకొని వెళ్తూ ఉంటుంది అమ్మగారు రెడీ అయ్యి. అటు చూస్తాడు, చైన్ స్నాచర్ చూసి ఆశపడతాడు, నా దగ్గర ఉంటే బాగుండు, నాకు చాలా డబ్బులు వస్తాయని. ఆశించినది ఎలా పొందుకోవాలో వాడికి బాగా తెలుసు.
చూడండి నిర్గమకాండం 20వ అధ్యాయము 17వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు అంటే హోమ్ టూర్ వీడియోలు చూడకూడదా? చెప్పండి. ఈ రోజులో హోమ్ టూర్లు ఎక్కువైపోయినాయి. అందరూ హోమ్ టూరే. మా ఇల్లు ఇది, మా బెడ్రూమ్ ఇది, మా వరండా ఇది, మా బాల్కనీ ఇది, మేము ఇక్కడ ఇది పెట్టాము, అక్కడ అది పెట్టామంటే అందరు ఇల్లు చూడడానికి ఎంత ఇంట్రెస్టో చూస్తున్నావు. ఓకే ఫైన్. పోనీ వాళ్ళు సర్దుకున్నట్టు మీ ఇంటిని సర్దుకోవాలని నువ్వు మోటివేట్ అయితే మంచిదే. కానీ కొంతమంది దొంగలు కూడా మోటివేట్ అయిపోతున్నారు హోమ్ టూర్ వీడియోలు చూసి. ఓహో వీళ్ళ కిటికీ ఇక్కడ ఉందా, వీళ్ళ తలుపు ఇక్కడ ఉందా, ఇంట్లో ఎలా కన్నం వేయాలో థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ అనుకుంటున్నారు. చాలా మంచి ఐడియాలు ఇస్తున్నారు మాకు, మేము వస్తాం మీ ఇంటికి తప్పకుండా అని. అవునా కదండి? పొరుగువాని ఇల్లు, పొరుగువాని ఇంటిని చూసావా? గృహప్రవేశంకి వెళ్ళావా? మంచి ఇంటీరియర్స్ ఉన్నాయా? దేవా వారిని ఆశీర్వదించినందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ దెమ్ లార్డ్. వారిని, వారి ఇంటిని, వారు కలిగిన వాటన్నిటిని కాపాడండి అయ్యా, అంతే. స్తుతించు, సంతోషించు. నీ టర్న్ వచ్చినప్పుడు నీకు ఆశీర్వాదం. కొంతమందికి ఏదైనా మంచిగా కనబడితే వాళ్ళ కళ్ళు మంచిగా ఉండవంటండి. మంచిగా ఉంటే వాళ్ళు ఆశిస్తారు, ఆశించింది పొందుకోవాలని తప్పుడు మార్గాల్లో ప్రయత్నం చేస్తారు. పొరుగువాని ఇల్లు, పొరుగువాని భార్య, పొరుగువాని భార్యలను ఆశించే వాళ్ళు లేరా? పొరుగువారి భర్తలను ఆశించేవారు లేరా? చాలామంది ఆయా ప్రాంతాలకు మేము వెళ్ళినప్పుడు నా దగ్గరకు వచ్చి కొంతమంది సహోదరులు ఏడుస్తూ ఉంటారు, అక్క నా భర్త పరశ్రీ వ్యామోహంలో ఉన్నాడు, నన్ను పిల్లల్ని పట్టించుకోడు, ప్రేమ పెళ్ళే చేసుకున్నాడు అక్క, అమ్మ నాన్న అందరినీ విడిచిపెట్టి వచ్చేసాను భర్త ఉన్నాడు కదా అని. ఇంకెవరో వెనకాల తిరుగుతున్నాడక్క, ఇంకెవరో ఇంట్లో ఉంటున్నాడక్క, మాకు కనీసం డబ్బులు కూడా ఇవ్వడు, మమ్మల్ని కనీసం పోషించట్లేదు. కట్టుకున్న భార్య నేను, కానీ ఎవరినో ఉంచుకొని, ఆమె కూడా పోని సింగిల్ కాదు, ఆమె కూడా ఇంకొక వ్యక్తి భార్య. ఏంటండి ఇవి? అక్రమమైన సంబంధాలు, అక్రమమైన జీవితం. ఎందుకు వస్తుందంటే పొరుగువాని భార్యను ఆశించకూడదు. దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరుతూ ఎంతమంది కుటుంబాలను నరకప్రాయం చేస్తున్నారు. నీ పొరుగువాని దాసునైనను, దాసినైనను, ఎద్దునైనను, గాడిదనైనను. ఇప్పుడు ఎద్దులు గాడిదలు లేవులేండి. బైక్నైనను, కారునైనను, చీరనైనను, ఇంకేంటండి, సూటునైనను, బూటునైనను అని రాసుకోవచ్చు. ఇప్పుడు కంటెంపరీ మన సెంచరీ, మన 21st సెంచరీకి తగినట్లు మొత్తం మార్చుకోవచ్చు కదా. పొరుగువాని దగు దేనినైనను ఎందుకంటే ఆశించావంటే యూ విల్ నెక్స్ట్ థింక్ అండ్ ప్లాన్ అబౌట్ హౌ టు స్నాచ్ ఇట్. ఆశ రాగానే దాన్ని ఎలా లాక్కోవాలని ఆలోచన వస్తుంది, ఇక నిద్ర పట్టదు. అది మన వాళ్ళ ఇంట్లో నుండి మన ఇంట్లోకి వచ్చేదాకా నెమ్మది ఉండదు. తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు అందరును ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, సమస్తమును పట్టుకొని, చాలండి. ఆకాను ఒక్కడే అవిధేయత చేశాడు, కానీ అతను కలిగిన సమస్తం ఆకోరు లోయలోకి వచ్చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి, 25వ వచనం. అప్పుడు యెహోషువ బాధపరచితివి, ఇశ్రాయేలీలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. తరువాత కోరుకుంటే మాత్రమే వస్తుందా? అడిగితే మాత్రమే వస్తుందా? లేదంటే దేవుని వాక్యంలో ఇంకేమన్నా ఉందా అంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. చాలండి. దేవుని కనికరము, వర్ధిల్లే అనుభవము ఎవరి జీవితంలో ఉంటుందంటే 2 విషయాలు. దాచిపెట్టని వాడు, ఒప్పుకునేవాడు. దాచిపెట్టేవాడు వర్ధిల్లడంట, దాచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకొనేవాడు. రెండవది విడిచిపెట్టేవాడు. కొన్నిసార్లు మనకి వీ హ్యావ్ అ హార్డ్ టైమ్ ఈవెన్ కన్సీలింగ్, ఈవెన్ కన్ఫెస్సింగ్. దాచిపెట్టడానికి ఉన్న ఇంట్రెస్ట్, టాలెంట్ ఒప్పుకోవడానికి చాలాసార్లు చూపించాము. ఒప్పుకుంటే దేవుడి ముందు నా విలువ తగ్గిపోద్దేమో, ఒప్పుకుంటే నేను
తప్పిదస్తురాలను అయిపోతానేమో, ఒప్పుకుంటే దేవుని ఆశీర్వాదం ఉండదేమో. కాదు, ఒప్పుకుంటే ఆశీర్వాదం వస్తుంది. ఒప్పుకుంటే ఆగిపోయిన ఆశీర్వాదాలు వస్తాయి. ఒప్పుకుంటే దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. తెలుసా నీకు ఆ విషయం? ఒక్క వ్యక్తి అవిధేయత కుటుంబానికి అంతటికి నష్టం తీసుకొచ్చింది. ఆకాను చేసిన ఆ పని దొంగిలి చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు, దాచిపెట్టాడు. దేవుడు మొత్తం రివీల్ చేశాడు, మొత్తం బట్ట బయలు చేశాడు. అతని కుమారులను, అతని కుమార్తెలను, అతని దగ్గరున్న వాటన్నిటినీ ఆకోరు లోయలో వేసి కాల్చేస్తే ఇశ్రాయేలీయులు అందరి ముందు ఒక వార్నింగ్గా నిలబడిందండి ఆకాను కుటుంబం. ఆ రోజు ఏమనంటే, దేవునికి అవిధేయత చూపిస్తే ఇంత నష్టము వస్తుంది. ఇశ్రాయేలీయులు అందరి మీదకి ట్రబుల్ తీసుకొచ్చాడు ఆకాను, తాను ట్రబుల్ అయిపోయాడండి. కొంతమంది అనుకుంటారు, నేను అన్ని తప్పులు చేసేసి ఆ తప్పుల పర్యవసానాలన్నీ మా అమ్మ నాన్న చూసుకుంటారులే. నువ్వు కూడా ట్రబుల్ అవుతున్నావు తెలుసా, నువ్వు కూడా నష్టపోతున్నావు. కొంతమంది కొడుకులు బోల్డ్ అని అప్పులు చేసేస్తారండి, వెనకాల వాటిని అమ్మా నాన్న కట్టుకుంటూ వస్తారు తెలుసా. ఇష్టానుసారంగా కనబడిన వాళ్ళందరి దగ్గర అప్పులు తీసేసుకుంటారు. కడతానండి అని అప్పులు వాళ్ళందరూ వచ్చి అమ్మా నాన్నని పట్టుకుంటారు. మీ అబ్బాయి తీసుకున్నాడండి అప్పు, మీరు కట్టరా అంటే తల్లిదండ్రులు తిని తినక వారి కష్టార్జితం అంతా కూడా మళ్ళీ ఆ పిల్లల అప్పులు తీర్చడానికి వాడుతూ ఉంటారు. నీ తల్లిదండ్రి యొక్క కష్టార్జితం నీకు ఆశీర్వాదం లేకుండా నీ అవిధేయతే కారణమవుతుంది అక్కడ. ఆకాను యొక్క అవిధేయత వలన ఇశ్రాయేలీలే కాదు ఓడిపోయింది, ఆకాను యొక్క కుటుంబం అంతా కూడా నష్టపోయింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, వర్ధిల్లాలని ఆశపడే ప్రతి ఒక్కరూ ఓటమి ఒకవేళ ఎదురయ్యి, ఎందుకు ప్రభువా ఈ ఓటమి అని బాధపడుతున్నావా? ఈ ఓటమిలో నుండి త్వరగా మళ్ళీ నన్ను విజయపదంలో నడిపించయ్యా అని కోరుకుంటున్నావా? ప్రాబబ్లీ యువర్ డిజొబీడియన్స్ ఇస్ ద రీజన్ వై యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ డిఫీట్. అవిధేయత వలనే బహుశా నీ జీవితంలో ఓటమి పాలయ్యవేమో. నీ కుటుంబంలో ఎవరో అవిధేయత వలన బహుశా కుటుంబంగా మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారేమో. ఆశీర్వాదాలు ఆగిపోవడానికి కారణము దేవునికి అయిష్టమైనది ఏదో దాచిపెట్టుంచవేమో. కొంతమంది జీవితంలో బోల్డ్ అని లేయర్స్ ఉంటాయండి. లేయర్స్ అంటే ఏంటండి? లోపల 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 హృదయం అంతరంగంలో ఏవేవో ఉంటాయి, దాచిపెట్టేసుకొని ఉంటారు. కొన్ని విగ్రహాలు దాచిపెట్టేసుకొని ఉంటారు, ఎవ్వరికి తెలియదు అది. దేవునికి అయిష్టమైన కొన్ని పాపాలు లోపల దాచిపెట్టుకొని ఉంటారు, ఎవ్వరికి తెలీదు. అండ్ దే థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. మందిరానికి వెళ్తున్నాను, వస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ విడిచిపెట్టరు, ఒప్పుకోవలసినవి ఒప్పుకోరు. అందుకే నీ జీవితంలో నువ్వు వర్ధిల్లట్లేదేమో. నో దట్ ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అ రియాక్షన్. ఆకాను యొక్క అవిధేయత ఇశ్రాయేలీలు అందరూ ఓడిపోవడానికి కారణమైంది. ఇశ్రాయేలీలో 36 కుటుంబాలు అనాథలైపోవడానికి, ఆ కుటుంబంలో వేదన దుఃఖం రావడానికి ఆకాను యొక్క అవిధేయత కారణమైంది. ఆ నష్టం ఆకాను కూడా తన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేశాడు. తనే కాదు, తను పొందుకున్నవి, తను ఆశించినవన్నీ కూడా అగ్నికి ఆహుతి అయిపోయాయి. Do you know that a day is coming, the day of the Lord? దేవుని దినం ఒకటి రాబోతుంది తెలుసా. ఇక్కడ ఉన్నవన్నీ నశించిపోతాయి ఒకరోజు. ఇక్కడ ఉన్నాయో అవన్నిటిని విడిచిపెట్టి దేవుని రాకడొస్తే మనం వెళ్ళిపోవాలి తెలుసా. దేని కొరకు ఆరాటపడుతున్నావు? దేని కొరకు తాపత్రయపడుతూ నీ విశ్వాసాన్ని, నీ రక్షణను, నీ ఆత్మీయతను విడిచిపెట్టి ఏ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు పరిగెడుతున్నావు? ఇంతకీ ఆకాను వేటిని ఆశపడ్డాడంటే, ఒకటి బట్టలంట, ఇంకోటి ఏంటంట వెండి, ఇంకోటి అదే కదండి ఇప్పుడు ప్రపంచం అంతా వాటి వెనకాలే తిరుగుతుంది. బట్టలు, వెండి, బంగారు, సంథింగ్ ప్రెషస్, సంథింగ్ వాల్యుబుల్. ఎంత విలువైనవి సంపాదించుకున్నా విలువైనవన్నీ ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళాలి. కానీ విలువైన వాడు, శాశ్వతుడైన వాడు దేవుని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడితే ఆయన దగ్గరికే నువ్వు వెళ్తావు. నిత్య రాజ్యాల్లో ఆయనతోనే యుగ యుగాలు ఉంటావు. కానీ లోక సంబంధమైన వాటిని ఆశించి తాపత్రయపడి వాటి కొరకు నీ ఆత్మీయతను కోల్పోయి, దేవుని ఆశీర్వాదాలను కోల్పోయి ఒక శాపగ్రస్తునిగా ఈ లోకంలో జీవిస్తే నీకంటే దురదృష్టవంతులు ఈ లోకంలో ఇంకెవరూ ఉండరేమో. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఆకాను జీవితం ద్వారా మనతో మాట్లాడారు. ఆశీర్వాదం కావాలా? అభివృద్ధి కావాలా? దేవుడు అంటున్నాడు, ఒప్పుకుంటేనే క్షమాపణ. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల. నాకు తెలుసయ్యా నేనేం తప్పులు చేశాను అంటున్నావా? దేవునితో నీకు తెలుసు, కానీ నువ్వు చెప్పు, దేవునితో చెప్పు. దేవునికి కూడా తెలుసు నీవేం చేశావో, కానీ ఒప్పుకుంటే క్షమిస్తాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఏమనడు నిన్ను దేవుడు.
క్షమించి చేర్చుకుంటాడు ఆయన. అవిధేయత ఒప్పుకుందామా? మన పాపాలు ఒప్పుకుందామా? దావీదు భక్తుడు అంటున్నాడు, నా రహస్య పాపాలను క్షమించయ్యా. ఎవరికి కనబడకుండా నేను చేసిన అవిధేయ క్రియలు క్షమించయ్యా. కొన్నిసార్లు హృదయంలోనే ఎన్ని దుష్ట ఆలోచనలో, ఎన్ని దుష్ట పన్నాగాలో, దేవునికి అవిధేయమైనవి బయటకి ఒకవేళ పలకకపోయినా చేయకపోయినా హృదయంలో కొన్ని ఉండిపోతాయి, హృదయంలో కొన్ని మిగిలిపోతాయి. దేవుడు అంటున్నాడు, నీవు ఒప్పుకుంటే, నీవు విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటావు. ఒప్పుకో, తీర్మానం తీసుకో. ఇంకెప్పుడు తిరిగి వెళ్ళనయ్యా వెనకకు, ఇంకెప్పుడు తిరిగి చేయనయ్యా, ఇంకెప్పుడు ఆ పాత జీవితానికి వెళ్ళను ప్రభువా, ఇంకెప్పుడు తిరిగి ఆ పాపాన్ని పట్టుకోనయ్యా, ఆ పాపం జోలికి వెళ్ళను ప్రభా. ఒక తీర్మానం తీసుకుంటావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడు, ఒక్క 2 నిమిషాల సమయం తీసుకుందాం. ఇంతసేపు దేవుడు మనతో మాట్లాడాడు. ఒప్పుకుంటావా? నా దోషములను క్షమించిన ప్రేమ, నా పాపములను తొలగించిన ప్రేమ, ప్రేమ 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 ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ, యేసుని ప్రేమ. దావీదు ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో, సిగ్గుపడలేదు. నేను రాజుని కదా అని విర్రవేగలేదు. చేసిన భయంకరమైన పాపము, ఇదిగో అయ్యా నేను చేశాను, నేను అపరాధం చేశానయ్యా, నన్ను క్షమించు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకు ప్రభువా. నీకు దూరంగా బ్రతికే లైఫ్ వేస్ట్ అయ్యా, ఆ బ్రతుకు నాకు వద్దయ్యా. నేను అడుగుతానయ్యా, క్షమాపణ అడుగుతా ప్రభా. నీ సిగ్గు విడిచి అడుగు దేవుని దగ్గర, ఏం పర్వాలేదు. మనుషుల దగ్గర సిగ్గుపడుతున్నావేమో ఒప్పుకోవడానికి, దేవుని దగ్గర సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ పరలోకపు తండ్రికి తెలుసు, నీ జీవితం అంతా తెలుసు ఆయన. యువర్ లైఫ్ ఇస్ అన్ ఓపెన్ బుక్. దేవుని ఎదుట నీ జీవితం తెరవబడిన పుస్తకమే. చెప్పుకో, ఒప్పుకో, విడిచిపెడతానని ఒక బలమైన తీర్మానం తీసుకో. అసహించుకో చేసిన పాపాన్ని. దేవుడు నిన్ను హత్తుకుంటాడు, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి సహాయం చేస్తాడు. పరిశుద్ధ మహోన్నతానికి స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత ఇశ్రాయేలీయులకు అందరికీ అపజయాన్ని తీసుకొచ్చిందయ్యా. 36 కుటుంబాలలో తరగని వేదనను మిగిల్చింది ప్రభు. అతను నష్టపోయాడు, తన కుటుంబం అంతటికి నష్టాన్ని తెచ్చాడు. అయ్యా, మేము నష్టపోకుండా మేము ఆశీర్వదించబడాలి, మా కుటుంబాలకు కూడా మేము ఆశీర్వాదకరంగా ఉండాలనేది మా ఆశ ప్రభు. మా విధేయతను, మా పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా. నీ దగ్గర ఎంత కప్పిపుచ్చినా మేము దాచుకోలేం కదా ప్రభు. నీకు మా జీవితాలన్నీ తెలుసు, మీకు మా రహస్య జీవితము నీకు బట్టబయలే ప్రభు. నీ సన్నిధిలో ఎంతమంది అయితే నోరు తెరిచి చెప్పుకున్నారో, వారి పాపాలు ఒప్పుకున్నారో, విడిచిపెట్టారో ప్రభా, ఇక్కడే విడిచిపెట్టారో, ఎన్నడూ ఆ పాపపు జీవితానికి తిరిగి వెళ్లకుండా, ఇక ఎన్నడూ విడిచిపెట్టిన ఆ బ్రతుకును తిరిగి కొనసాగించకుండా నూతన జీవితము, నూతన ప్రారంభము వారికి ఇవ్వండి ప్రభువా. ఆకోరు లోయలో మా జీవితాలు ఎప్పుడు ఎండపవ్వకుండా ప్రభువా, ఆశీర్వాదాల బాటలోనే మేము సాగిపోయే కృప మాకు ఇవ్వండి. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయండి. యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.